ఏజెన్సీ ప్రాంతాలకు రహదారులు నిర్మించి గిరిజనులకు పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది కూటమి సర్కార్. సకాలంలో పనులు పూర్తి చేసి సరిపడా నిధులను విడుదల చేస్తున్నప్పటికీ అధికారుల పర్యవేక్షణ లోపం శాపంగా మారుతోంది. రహదారి నిర్మాణం పూర్తి కాకముందే రాళ్లు తేలి పెచ్చులుగా ఊడిపోతున్నాయి. ప్రారంభోత్సవం సమయానికి అటు ఉన్నతాధికారులకు ఇటు ప్రజా ప్రతినిధులకు గుంతల రోడ్లు స్వాగతం పలుకుతున్నాయి. కాంట్రాక్టర్లు గిరిజన ప్రాంతాలలో రహదారులను నాసిరకంగా నిర్మిస్తున్న అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని వాపోతున్నారు అక్కడి ప్రజలు. కనిపిస్తుంది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం అంటిజోలా నుండి కనిగ గ్రామం వరకు నిర్మిస్తున్న రహదారి అధికారిక ప్రారంభం కాకముందే పెచ్చులుగా ఊడి గుంతలుగా ఏర్పడింది. ఎన్నో ఏళ్లకు తమ గ్రామాలకు రహదారి నిర్మిస్తున్నారు అనే సంతోషం కన్నా రోడ్డు ప్రారంభం కాకముందే రహదారి మరమ్మతులకు గురైందనే దుఃఖం ఎక్కువైందంటున్నారు అక్కడి గిరిజనులు. అంటిజోలా నుండి కనిగ గ్రామం వరకు 2.30 కిలోమీటర్ల రోడ్డుని 157.65 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తోంది ప్రభుత్వం. ఆ రహదారి పనులు పూర్తయితే అటు ఒడిశా రాష్ట్రానికి ఇటు శ్రీకాకుళం జిల్లాకు ప్రయాణం సుఖమయమవుతుందని అక్కడి ప్రజలు అనుకున్నారు. అయితే అధికారుల పర్యవేక్షణ లేక కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా రోడ్లను నిర్మిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాలకు రహదారులు నిర్మించి గిరిజనులకు పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా కూటమి సర్కార్ ముందుకు సాగుతోంది. అయితే సకాలంలో పనులు పూర్తి చేసి సరిపడా నిధులను విడుదల చేస్తున్నప్పటికీ అధికారుల పర్యవేక్షణ లోపం శాపంగా మారుతోంది. రహదారి నిర్మాణం పూర్తి కాకముందే రాళ్లు తేలి పెచ్చులుగా ఊడిపోతున్నాయి. ప్రారంభోత్సవం సమయానికి అటు ఉన్నతాధికారులకు ఇటు ప్రజా ప్రతినిధులకు గుంతల రోడ్డు స్వాగతం పలకనుంది. కాంట్రాక్టర్లు గిరిజన ప్రాంతాలలో రహదారులను నాసిరకంగా నిర్మిస్తున్న అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని అక్కడి ప్రజలు వాపోతున్నారు. కిలోమీటర్లు దీనికంత శాంక్షన్ 1,58,00,000. అది దీన్ని మరి రోడ్డు అనేది నాణ్యత లేకుండా పోయింది. మరి మధ్యలోన సీసీ బిట్లు కూడా వేయలేదు. అదే సీసీ బిట్టు ఈ ఘాటీ సెక్షన్లు వేసినట్లయితే 20 నుండి 30 సంవత్సరాల వరకు చాలా మంది మరి అటు నుండి ఇటు నుండి వాహనదారులు కానీ గిరిజనులకు కానీ అత్యవసరాల గురించి నాణ్యత లేకుండా రోడ్డు లేకపోవడం వల్ల ఇబ్బంది పడడం జరుగుతుంది. సీసీ బిట్ వేసినట్లయితే దీనికి చాలా మాకు ఉపయోగకరమైనది ఉంటుంది. కాబట్టి మరి ఈ యొక్క మరి నాణ్యత లేకుండా వేశారు. ఉల్లిపొరలు లాగేశారు. రోడ్డు ఎక్కడ పడితే అక్కడ పెచ్చులు ఊడిపోయింది. వేసి ఒక 20 రోజులు కూడా అవ్వలేదు. రోడ్డు మాకు చాలా దారుణంగా కనిపిస్తుంది. ఈ రోడ్డు అనేది మధ్యలో సీసీ రోడ్లు వేయాలి, కానీ సీసీ రోడ్లు అయితే వాళ్ళకి వేయలేదు.